Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay friends, ఈరోజు బిగ్ బాస్ 9 సీజన్ మనకి అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 7న 14న మన బిగ్ బాస్ ప్రారంభం 9 సీజన్ ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కనుల విందుగా ఉండేటట్టు బిగ్ బాస్ను రూపొందించడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ కూడా ఈసారి వినూత్న రూపంలో ఉండబోతుంది. హౌస్లో వచ్చే కాంటెస్ట్ ఆల్రెడీ సభ్యుల్ని 17 మందిని ఎంచుకోవడం జరిగింది బిగ్ బాస్. ఆ 17 మందిని హోటల్లో ఉంచడం జరిగింది ఇప్పుడు. అయితే వాళ్ళకు సంబంధించిన టెస్టులు, కరోనా టెస్టులు ప్లస్ ఇతర టెస్టులు మొత్తం చేసి వాళ్ళని ఆల్రెడీ హోటల్లో ఉంచడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా ఆ రోజు స్టేజ్ మీదకి తీసుకొస్తాడు బిగ్ బాస్. కాకపోతే ఆ 17 మంది కూడా ఫైనల్ అంటే మనం చెప్పలేము, ఎందుకంటే ఏదున్నా బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. బిగ్ బాస్ ఫైనల్. అంతేకాకుండా ఈసారి కామన్ మ్యాన్ దాంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అనేది అర్థం కావట్లేదు. మొత్తం 21 మెంబర్స్ అంటే 21 మెంబర్స్ ఉండొచ్చు సభ్యులు మొత్తం బిగ్ బాస్ హౌస్లో. అయితే 4 బయట నుంచి కామన్ మ్యాన్ రావచ్చు. అయితే ఈ కామన్ మ్యాన్ సభ్యుల కోసం ఆల్రెడీ హాట్స్టార్లో లింక్ ఓపెన్ చేయడం జరిగింది, లింక్ పెట్టడం జరిగింది. దానిలో ఎవరైనా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్లో పాల్గొనే వాళ్ళు దాంట్లో తమ వీడియోని దాంట్లో పంపిస్తే వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళని ఎంచుకుంటుంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పటికే ఒక 2.5 లక్షల వీడియోస్ వాళ్ళకు వచ్చినాయి బిగ్ బాస్లో. అప్పటికి ఆ వీడియోలన్నిటిని ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెరిఫై చేసుకుంటారు. అయితే దీంట్లో ఒక్కలా, ఇద్దరా, నలుగురా అనేది కామన్ మ్యాన్ అర్థం కావట్లేదు. అయితే పోయినసారి బిగ్ బాస్ 8లో కామన్ మ్యాన్ అనేది లేదు. దానివల్ల ఆ షో కూడా కొద్దిగా రసవత్తరంగా లేదు. అంతకంటే ముందు బిగ్ బాస్ 7 ఎంత అద్భుతంగా ఆకట్టుకుందో ప్రేక్షకుల్ని తెలిసిందే. అది విజయవంతమైంది. దాంట్లో శివన్న బిగ్ బాస్ రోల్ తీసుకొని అసలు బిగ్ బాస్ హౌస్ను ఒక స్టేజ్కి తీసుకొచ్చిండు. దాన్ని బిగ్ బాస్ ఆడిచ్చే గేముల్ని శివాజీ అనే దాన్ని రూపొందించి దాన్ని ఆయనే స్ట్రాటజీ ఉపయోగించి దాన్ని నడిపించడం జరిగింది బిగ్ బాస్ని. అంతేకాకుండా అమర్దీప్ వీళ్ళందరూ కూడా చాలా దానికి హెల్ప్ అయ్యారు బిగ్ బాస్ 7 హిట్ కావడానికి. శోభిత వీళ్ళందరూ బాగా ఆడి బిగ్ బాస్ 7 విజయవంతం కావడానికి వీళ్ళ కారణం. అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ కూడా వినూత్న రూపంలో ఉంటుంది, అంటే ఎవరు ఊహించని రూపంలో. బిగ్ బాస్ అనేది ఈసారి హౌస్ నుంచి ఎలిమినేషన్ కూడా వ్యూహం ప్రతివ్యూహం లాగా ఉంటుంది, అంటే ఎవరు ఊహించని విధంగా ఎలిమినేషన్లు ఈసారి బిగ్ బాస్ రూపొందించిండు. ఎందుకంటే ఇంతకుముందు కామన్గా ఉండేది ఎలిమినేషన్, వీళ్ళందరూ ఎంచుకోవడం, ఓట్లు వేయడం ద్వారా ఎలిమినేషన్ అయ్యేది. కానీ ఈసారి వెరైటీగా ఉండబోతుందని అర్థమవుతుంది మనకు బిగ్ బాస్ ఎలిమినేషన్ కూడా. అంతేకాకుండా బిగ్ బాస్లో పాల్గొనే సభ్యులు కూడా ఆల్రెడీ టీవీ నుంచి, సీరియల్ నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది అనేది, యూట్యూబ్ నుంచి బాగా ప్రాచుర్యం పొందిన వాళ్ళు, అంటే బాగా జనాల్లో బాగా అభిమానులు సంపాదించుకున్న వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది ఈసారి. అంతేకాకుండా కామన్ మ్యాన్ సభ్యుల ద్వారా ఈసారి బిగ్ బాస్ కూడా అద్భుతంగా రూపొందించడం జరుగుతుంది బిగ్ బాస్ని. ఈసారి బిగ్ బాస్ అనేది అద్భుతంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరందరూ ఎదురు చూడాల్సిన రోజు సెప్టెంబర్ 7, మ్యాక్సిమం సెప్టెంబర్ 7న గ్రాండ్గా దాన్ని రూపొందించడం జరుగుతుంది. లేకపోతే సెప్టెంబర్ 15న దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్. కాబట్టి మీరు ఎవరైనా అభిమానులు ఎవరైనా బిగ్ బాస్లో పాల్గొనే వాళ్ళు ఉంటే హాట్స్టార్ ద్వారా వాళ్ళ వీడియోని మీరు పోస్ట్ చేస్తే వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని కూడా ఎంచుకోవడం జరుగుతుంది బిగ్ బాస్లకి. మీరు కూడా ఎంటర్ కావచ్చు, కామన్ మ్యాన్ వ్యక్తిగతంగా మీరు కూడా ఎంటర్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.